విశ్వచిత్రం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. గుత్తికొండ బిలం గురించి ఎప్పుడైనా విన్నారా? ఎక్కడెక్కడికో వెళ్లేలా 101 సొరంగాలను తవ్విన ఈ బిలం కొండల మధ్య ప్రకృతి శోభతో కలకల్లాడుతూ ప్రసిద్ధ క్షేత్రంగా, పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుత్తికొండ ఒక మహాబిలం. చుట్టూ పర్వతాల మధ్యలో లోతుగా అనేక బిలాలు, రకరకాల రుచులను కలిగిన నీళ్లతో నిండి కంటికి విందుగా ఉంటాయి. ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినవే. వీటి వెనుక ఒక పౌరాణిక కథనం ఉంది. ఈ బిలాలు ద్వాపర యుగానికి చెందినవిగా చారిత్రక ఆధారాలు చూపుతాయి. కాలయవుడనే రాక్షసుని సంహారం కోసం అతడిని కవ్వించిన శ్రీకృష్ణుడు అక్కడి నుండి ఈ బిలంలో ప్రవేశిస్తాడు. అక్కడ ముచికుందుడనే మహాయోగి ఒక మహాశివలింగం ముందు యోగ సాధనలో మునిగి ఉంటాడు. అలా దీర్ఘ తపస్సులో ఉన్న ముచికుంద మహర్షిపై కృష్ణుడు నెమ్మదిగా తన ఉత్తరీయం కప్పి ముందుకు వెళ్లి దాక్కుంటాడు. కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వచ్చిన కాలేయుడు ముచికుంద ముని దగ్గరకు రాగానే ఉత్తరీయం చూసి కృష్ణుడే అనుకుని ఆవేశంగా వెళ్లి మీద పడి తపోభంగం కలిగిస్తాడు. కన్నులు తెరిచిన ముని కోపంతో తీక్షణంగా చూడగానే కాలయవనుడు మాడి మసైపోతాడు. రాక్షస సంహారం జరగగానే ముని ముందుకు వచ్చిన కృష్ణుడు ఆయనకు వాడి మరణం గురించి వివరించి, అది మీ ద్వారానే కాగలదని నేనిలా రావాల్సి వచ్చింది. మీ తపస్సుకు భంగం కలిగించినందుకు మన్నించమని ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాడు. ఇలా కృష్ణుడు ఈ మాయోపాయం పన్ని లోకకంటకుడైన వాడిని సంహరింపచేసి లోక కళ్యాణం చేశాడు. అందుకే కాలయవన సంహారిణే నమః, ముచికుంద వరదాయే నమః అనే నామాలు కృష్ణ అష్టోత్తరంలో చేరాయి. ఇక చారిత్రక కథనాల్లోకి వెళితే గుత్తికొండ బిలం గుహ పేరెన్నికగన్న పుణ్యక్షేత్రం. 13వ శతాబ్దం నాటి భారతీయ సంస్కృతికి చిహ్నంగా ఉంది ఈ పుణ్యక్షేత్రం. 1754వ సంవత్సరంలో స్వయం ప్రకాశ అవధూత స్వాముల ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆయన ద్వారా చీకటి మల్లయ్యగా పిలుస్తున్న శివలింగ ప్రతిష్ఠ జరిగిందట. ఆయా గుహలను పరిశుభ్రపరిపించి అందరికీ పూజలు చేసుకోవడానికి అనుకూలంగా మార్చారని శాసనాల ద్వారా తెలుస్తుంది. పురాణ కాలంలో మహర్షులు ఇక్కడ తపస్సు చేసుకునేవారని ప్రతీతి. పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు తన చివరి రోజులు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవనం గడిపాడట. దీనికి ఆధారంగా పురావస్తు వారి అన్వేషణలో అలనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం, మరికొన్ని వస్తువులు ఇక్కడ లభించగా వాటిని హైదరాబాద్ పురావస్తుశాలలో పదిలపరిచారు. ఈ బిలం ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడింది. దీని లోపల అనేక అంతర గుహాలు, అద్భుత జలాశయాలు ఉన్నాయి. బిలంలో 101 సరంగాలు ఉండగా ప్రస్తుతం వెళ్లడానికి వీలుగా ఉన్న గుహలు 7 మాత్రమే. ఈ బిలం నుంచి అమరావతి, శ్రీశైలం, కాశీ, చేజర్ల, అహోబిలం, తిరుమల ఇలా రకరకాల ప్రాంతాలకు మార్గాలున్నాయని భక్తుల నమ్మకం. ఒక్కొక్క సరంగం ఒక్కొక్క జలకు దారి తీస్తుంది. ప్రస్తుత వాడుకల్లోని బిలాలకు పేర్లు ఉన్నాయి. మొదటిగా దిగగానే చీకటి మల్లయ్య స్వామి బిలం వస్తుంది. తరువాత బ్రహ్మనాయుడు బిలం, దానిని అనుసరించి రేణుకా బిలం వస్తుంది. బిలంలోని కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ జలాలు ఎక్కడి నుంచి వస్తాయో ఎక్కడికి వెళతాయో ఎవరికీ తెలియదు. ఇక్కడ జలాలు సంవత్సరం మొత్తం నీటితో నిండి ఉంటాయట. ఏ కాలమైనా ఒకే రకమైన స్థిర పరిమాణంలో ఉంటాయి. ఇక్కడి జలాలలో స్నానం ఆచరిస్తే కాశీలోని గంగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఈ బిలానికి మరో ప్రత్యేకత ఉంది. ఇది చలికాలంలో వెచ్చగాను, వేసవి కాలంలో చల్లగాను ఉంటుంది. ప్రతి ఏడాది ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగే బిల మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వైభవోపేతంగా తిరునాళ్లు జరుగుతుంది. కార్తీక మాసంలో జిల్లా నలుమూలల నుండి భక్తులు ఇక్కడకు తరలి వచ్చి కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి చీకటి మల్లయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ బిలం ముఖద్వారం వద్ద పలు ఆలయాలు ఉన్నాయి. పల్నాటి బాలచంద్రుడే
బాలమల్లేశ్వరుడుగా వెలిశాడని నమ్మే బాలమల్లేశ్వర స్వామి ఆలయం, రాజరాజేశ్వరి దేవి, వినాయక దేవాలయాలు ఉన్నాయి. ఇవి కాక బిలం దగ్గర ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది. అదే భారతమాత ఆలయం. నకిరి కల్లుకు చెందిన ఆలపర్తి గోవర్ధనమ్మ అనే భక్తురాలు 2008లో ఈ ఆలయాన్ని కట్టించింది. ఆధ్యాత్మికంగా పర్యాటక కేంద్రమైన గుత్తికొండ బిలానికి కమ్యూనిస్టు ఉద్యమ వేదికగా కూడా పేరుంది. 1968లో మజుందారు నేతృత్వంలో పీపుల్స్ వార్ గ్రూప్ సమావేశాలు ఈ బిలంలో గోప్యంగా సాగాయి. 2004లో ప్రభుత్వానికి పీపుల్స్ వార్ చర్చలకు ముందు ఈ బిలాన్ని వేదికగా చేసుకుని బహిరంగ సభ నిర్వహించారు. వార్ అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ కొండపై మజుందారు స్మారక స్తూపాన్ని నిర్మించారు. ప్రకృతి రమణీయతతో అలరించే ఈ బిలానికి వెళ్లాలంటే శ్రమించక తప్పదు. మాచర్ల లేదా నరసారావుపేటలో బస్సు ఎక్కి గుత్తికొండలో దిగాలి. ఆ తరువాత అక్కడి అందుబాటులో ఉండే ఆటో మాట్లాడుకొని ఈ బిలానికి చేరుకోవాలి. ఆటో లేకపోతే 5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన చారిత్రక సంపదను తప్పక చూసి ఆనందించండి. ధన్యవాదములు.